నగౌరి అశ్వగంధకు భౌగోళిక సూచిక ట్యాగ్ మంజూరైన రాష్ట్రం ఏది? సో రీసెంట్గా నగౌరి అశ్వగంధకి జిఐ ట్యాగ్ రావడం జరిగిందనమాట. సో ఈ నగౌరి అశ్వగంధ ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్ అనమాట. నగౌరి అశ్వగంధ, సో ఆ నేమ్లోనే ఉంది. నగౌరి అనేది రాజస్థాన్లోని ఒక ప్లేస్ అనమాట, ఒక డిస్టిక్. సో ఈ నగౌరి ఏదైతే ఉందో ఆ ప్లేస్లో పండిస్తున్న అశ్వగంధకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏంటి ఈ నగౌరి అశ్వగంధ యొక్క స్పెషాలిటీ అంటే ఇది హై మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న ప్లాంట్ అనమాట. సో ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దీనిలోని లీవ్స్, రూట్స్ అండ్ దీనికి వచ్చే బెర్రీస్ ఏవైతే ఉంటాయో, ఫ్రూట్స్ అన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏవైతే రూట్స్ ఉంటాయో అవి చాలా లాంగర్గా ఉంటాయి అండ్ థిక్గా కూడా ఉంటాయి. అండ్ దీని బెర్రీస్ కూడా హై క్వాలిటీ బెర్రీస్ అనమాట. సో అందుకే ఈ నగౌరి అశ్వగంధకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఈ రాజస్థాన్ స్టేట్లో నగౌరి డిస్టిక్లో అక్కడ ఫార్మర్స్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఫార్మర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇంటర్నేషనల్ రేంజ్లో ఎవరైతే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో, ఆయుర్వేదిక్ కంపెనీస్ ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచే ఈ క్రాప్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో మిడిల్ మ్యాన్ అనేది తగ్గిపోతారు అండ్ దీనికి గ్లోబల్గా కూడా మార్కెట్ పెరుగుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఫార్మర్స్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఎక్కువ మంది ఎక్కువ ఏరియాలో ఈ క్రాప్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది, ఈ ప్రోడక్ట్ నగౌరి అశ్వగంధాని. అండ్ రాజస్థాన్ నుంచి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి వచ్చిన సెకండ్ జిఐ ట్యాగ్ అనమాట ఇది. సో ఇంతకుముందు ఇంకొక అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది. అదేంటి అంటే సోజట్ మెహందీ. సో సోజట్ అనేది కూడా ఒక ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో ఏదైతే మెహందీ హెన్నా గ్రో చేస్తారో ఆ హెన్నా కూడా హై క్వాలిటీ కలిగి ఉందన్నమాట. సో సోజట్ మెహందీ ఫస్ట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ రాజస్థాన్ నుంచి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ మన నగౌరి అశ్వగంధ ఏదైతే ఉందో సెకండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పటివరకు రాజస్థాన్లో ఉన్న అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా వేరేవి ఏవైనా కానీ మొత్తం రాజస్థాన్కి 22 ప్రోడక్ట్స్కి జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగిందనమాట. అండ్ మేజర్గా అశ్వగంధాని ఏ స్టేట్స్లో ఎక్కువగా పండిస్తారు ఆర్ కల్టివేట్ చేస్తారు అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. కానీ ఇందులో చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఎక్కువగా ఈ అశ్వగంధ ప్రొడక్షన్ అనేది మధ్యప్రదేశ్ నుంచే జరుగుతుందన్నమాట.